25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన గాని డ్రగ్స్ పైన గాని సమీక్ష చేసిన దాఖలాలు. మీ ఎమ్మెల్యే, కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఏపీలో కలకలం రేపిన వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసులో సందిగ్ధత వీడింది. 25,000 టన్నుల డ్రగ్స్ కేసులో సీబీఐ విచారణ ముగిసింది. షిప్ కంటైనర్లో డ్రగ్స్ లేవని సీబీఐ దర్యాప్తులో నిర్ధారణ అయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25,000 టన్నుల సరుకు డ్రై ఈస్ట్ అని నిర్ధారించారు సీబీఐ అధికారులు. అయితే పూర్తి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది సీబీఐ. ఈ ఏడాది మార్చిలో బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా విశాఖ పోర్టుకు చేరుకున్న షిప్ లో డ్రగ్స్ ఉన్నాయన్న ప్రచారంతో అప్పట్లో పెద్ద కలకలం రేగింది. డ్రగ్స్ లేవని నిర్ధారణ కావడంతో ఇటీవల కంటైనర్ షిప్ ని విడిచిపెట్టామన్నారు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్.